ఈరోజు 31వ తారీఖు జనవరి 2026 శనివారం. ధనుస్సు రాశి వారికి ఈరోజు డబ్బులు సంపాదించాలన్న తపనతో పాటుగా పొదుపు చేయాలన్న తపన మీలో బాగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు ఇప్పుడు తొందరగా తీర్చేయగలుగుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు తొందరగా కట్టగలుగుతారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల ద్వారా, కొత్త టెక్నాలజీ ద్వారా కష్టమైనటువంటి విషయాలు కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి బాధ్యతలు బాగా పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి అవకాశాలు ఎక్కువ వస్తాయి. వ్యాపారస్తులకి మొండి బకాయిలు వసూలు అవుతాయి. నూతన మార్కెటింగ్ పద్ధతులు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. స్త్రీలకి ఇంటి బాధ్యతల్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. విదేశాల్లో చదువుకునేటటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల కోసం చేసే ప్రయాణాలన్నీ కూడా లాభదాయకంగా కనపడుతున్నాయి. ఇంటికి కావలసినటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబంతో, పిల్లలతోటి సరదాగా తిరుగుతారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య భూ వివాదాలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గత కొన్ని రోజులుగా వేధిస్తున్నటువంటి నడు నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, లేదా మానసిక వ్యాధుల నుంచి బయటపడగలుగుతారు. ఆహారంలో సమతుల్యత పాటిస్తారు. అయితే కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగడానికి ప్రయత్నం చేయండి. మినరల్స్ బాగా అందుతాయి మీకు. ఇక మీరు ప్రేమించిన వ్యక్తులతో మనసులో ఉండేటటువంటి మాటని కానీ, ప్రేమను కానీ పంచుకోగలుగుతారు. పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. భార్యాభర్తలు ఇంటి బడ్జెట్ విషయంలోనూ ఇద్దరూ కలిసి చర్చించుకుని ఖర్చులు తగ్గించుకునే నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తలు శారీరకంగా కలుస్తారు. గృహాలు, భూములు, ఇంటికి సంబంధించినటువంటి అలంకారమైన వస్తువులు లేదా గార్డెన్కి సంబంధించి, మొక్కలకు సంబంధించి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. భూములు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలు మీకు బాగా లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి పని ఈరోజు పూర్తి చేస్తారు. మీకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.